కర్ణాటకలో బాహుబలి 2 రిలీజ్ను అడ్డుకుంటామని కన్నడీయులు చేసిన ప్రకటనపై చిత్ర దర్శకుడు రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశాడు. సత్యరాజ్కి బాహుబలికి ఉన్న సంబంధం ఏమిటి? ఆయన ఏమైనా డైరెక్టరా, ప్రొడ్యూసరా? ఈ సినిమాను రిలీజ్ ఆపేయటానికి కారణం సునిశ్చితంగా లేదు. బాహుబలిలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. అలాంటప్పుడు రిలీజ్ను ఎందుకు అడ్డుకుంటారు అంటూ ప్రశ్నించాడు. ఏళ్లకు ఏళ్లు శ్రమించి దేశ ప్రతిష్టను ప్రపంచ సినీ యువానికపై పెంచే సినిమా తీస్తే కన్నడిగులు ఇంత దుర్మార్గం చేస్తారా అంటూ రాజమౌళి సూటిగానే అడిగేశాడు. కావేరీ జలాల సమస్యను మా సినిమాకు సంబంధం ఏమిటి? అయినా సత్యరాజ్ ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఆ కామెంట్ చేశారు. ఆ తర్వాత అతడు నటించిన ఎన్నో సినిమాలు కన్నడిలో రిలీజ్ అయ్యాయి. వాటికి లేని బాధ బాహుబలికి ఎందుకు అంటూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి కామెంట్లకు సినిమాని బలిపెడతారా? అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకించి బాహుబలినే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు అంటూ లేటెస్ట్గా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చకొచ్చింది. కట్టప్ప పాత్రధారి సత్యరాజ్కి వ్యతిరేకంగా బాహుబలి 2 రిలీజ్ని ఆపేయాలని కన్నడిగులు నిర్ణయించారు. కారణం ఏదైనా ఆ ప్రభావం కన్నడ రిలీజ్పై తీవ్రంగా పడింది. అక్కడ పంపిణీదారులెవరూ ఆ సినిమాని కొనుక్కునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా స్వయంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమైందట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.